వాట్ యువర్ థాట్స్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఎందుకంటే చాలా థ్రెట్స్ ఉన్నాయి గదా! మీరు నెక్స్ట్ జాబ్స్ రావాల్సిన అవసరం ఉంది మీకు కూడా. హ్మ్. సో, మరి ఏఐ మీ జాబ్స్ తీసేసుకుంటదా? లేకపోతే ఏఐ మీ జాబ్స్‌ని ఇంప్రూవైజ్ చేస్తుందా? వాట్స్ యువర్ థాట్స్ ఆన్ థాట్? ఏఐ మీ జాబ్ తీసుకోదు. ఏఐ యూజ్ చేసే వ్యక్తి మీ జాబ్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏఐ ప్లస్ ఎక్స్ అంటే ఇప్పుడు ఏఐ ప్లస్ మీరు సివిల్ బ్రాంచ్ అంటే ఏఐ ప్లస్ సివిల్ అంటే మీ సివిల్ బ్రాంచ్‌లో ఏఐ ఎలా వాడగలుగుతారు? ఇప్పుడు నెక్స్ట్ మీరు మెకానికల్ ఇంజినీర్ అంటే మెకానికల్‌లో మీరు ఏఐ ఎలా వాడగలుగుతారు? నెక్స్ట్ ఏఐ వచ్చే ఫీల్డ్ వల్ల ఇది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఏటీఎం వచ్చిన కొత్తలో బ్యాంక్ టెల్లర్స్ జాబ్స్ పోతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఆ ఏటీఎం రావడం వల్ల మీకు ఆ బ్యాంక్ టెల్లర్స్ వాళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అయ్యారు. ఇంకా దానికి ఏటీఎం మేనేజ్ చేయడానికి చాలామంది కూడా ఇంప్రూవ్ అయ్యారు. అంటే ఒక్కొక్క ఏటీఎంకి ఒక సెక్యూరిటీ గార్డ్ అవ్వని, లేకపోతే రిపేర్ పర్సన్ అవ్వని, ఇలా జాబ్స్ క్రియేట్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు మన కంప్యూటర్స్ గురించి దగ్గరెళ్తే, కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో మీకు అకౌంట్ చేసేవాళ్ళు వాళ్ళు చాలామంది జాబ్స్ పోతుందన్నారు. కరెక్ట్. అది కొన్ని మంది జాబ్స్ పోయింది. అది కరెక్టే. కానీ దాంతో పాటు చూడండి మీరు కొత్త ఫీల్డే ఓపెన్ అయింది. కంప్యూటర్ సైన్స్, సీఎస్ఈ, సీఎస్ఎమ్స్, ఏఐఎంఎల్, ఏఐడీఎస్ ఇలా చాలా ఫీల్డ్స్ ఓపెన్ అయ్యాయి. ఇలానే మీకు ఏఐతో కూడా అంటే ఏఐ వచ్చిన తర్వాత మీకు ఇలానే ఓపెన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ నుంచి ప్రాంప్టింగ్ ఇంజినీర్‌గా అవుతుంది. మీరు ఏఐ ప్రాంప్ట్ చేసేది అదే ఇంకో కొత్త సబ్జెక్ట్ లాగా ఓపెన్ అవుతుంది. ఏఐ అనేది ఒక సునామీ లాంటిది. ఆ సునామీలో మీరు ముందు నించుంటే ఆ సునామీ వచ్చి మిమ్మల్ని కొట్టేసి ఎళ్ళిపోతుంది. కానీ అదే ఆ సునామీ వెనకాల నుంచి ఆ సునామీని ఒక సర్ఫింగ్ లాగా మీరు రైడ్ చేస్తే మీరు కూడా చాలా తొందరగా ముందెళ్ళిపోతారు.